సార్ అందరూ పక్కొచ్చండి దయచేసి పక్కొచ్చండి. సోనియమ్మ గారిని డెసిషన్ తీసుకున్న తర్వాత కాంగ్రెస్ పార్టీ మీద విరక్తి చెంది ఇంక ఈ పార్టీలో ఉండకూడదని ఆ రోజు అనుకున్న అందరం వెంటనే ఇమ్మీడియట్గా పార్టీని వదిలి కరెక్ట్ అయిన పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఈ కొత్త రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారు అనే మంచి ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీలో చేరాను. చేరిన తర్వాత 15 రోజులు తిరిగిన తర్వాత మరి కొన్ని కారణాల చేత మీకు ఇవ్వలేకపోతున్నాం అని చెప్పి ఒక రోజు మంత్రి గారు సడన్గా కాంగ్రెస్ పార్టీ టికెట్ తెలుగుదేశం టికెట్ మీకు ఇవ్వలేకపోతున్నాం అని చెప్పాడు. ఒక రాత్రి అంతా బాధపడ్డాను. మన్నాడు నామినేషన్ పోటీగా వేద్దాం అనుకున్నాను. కాకపోతే మరలా విరమించుకొని మన్నాడు పొద్దున్నే మంత్రి గారి దగ్గరికి వెళ్ళి నేను విరమించుకుంటున్నాను, నేను డెఫినెట్గా కాంగ్రెస్ టీడీపీకే సపోర్ట్ చేస్తాను, అన్కండిషనల్గా సపోర్ట్ చేస్తాను, నేనేం అడగలేదు, ఏం ఆశపడలేదు, ఏం అడగలేదు. ఒక గడి ఉండమని మంత్రి గారు నారాయణ గారిని ఆ ఇంటికి రప్పించి ఇద్దరు కూర్చొని ఆంధ్ర రాష్ట్రంలో మొదటి ఎమ్మెల్సీ సీటు మీకే ఇస్తామని చెప్పి ఇద్దరు ప్రామిస్ చేశారు.